మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందా? కానీ అంతకంటే వేగంగా ఏం పెరుగుతుందో తెలుసా? మన బరువు. ఊబకాయం అనే మౌన వ్యాధి ఇప్పుడు మన యువతని, మన పిల్లల్ని, మన భవిష్యత్తుని బలంగా పట్టి పీడిస్తుంది. 2050 నాటికి ఏమవుతుందో వింటే మీరు షాక్ అవుతారు. ఇక్కడ ఆగకండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ ఆరోగ్యాన్ని మార్చే సమాచారం ఇందులోనే ఉంది. 2050 నాటికి మన దేశంలో అధిక బరువు ఉన్నవారి సంఖ్య దాదాపు 45 కోట్లు అవుతుందంటున్నారు నిపుణులు. అందులో ఎక్కువగా ఉన్నవారు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువత. ఇంకా 5 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో కూడా బొద్దుగా ఉండే వాళ్ళు పెరుగుతారంట. ప్రస్తుతం చూస్తే చైనా, అమెరికా తర్వాత మన భారతదేశంలోనే అధిక బరువు ఉన్న వాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంది. 2021 గణాంకాల ప్రకారం మన దేశంలో సుమారు 17.6 కోట్ల మందికి మోతాదుకు మించిన బరువు ఉందంట. ఇలా కనుక కొనసాగితే కొన్ని సంవత్సరాల్లోనే మనం అమెరికాను దాటేసి ఊబకాయం ఉన్న వాళ్ళ సంఖ్యల్లో ప్రపంచంలో 2వ స్థానానికి చేరతామంటోంది ప్రముఖ జర్నల్ ల్యాన్సెట్. ఇది ఊహించలేనంత గంభీరమైన విషయం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వేగంగా పెరుగుతుంది. హైదరాబాద్ లోని ఐటీ ఉద్యోగుల్లో అధికంగా స్థూలకాయులు కనిపిస్తున్నారు. ఇది చూస్తే మన దేశం ఈ సమస్యను ఇంకెంతో సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఊబకాయానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. అవి జన్యు కారణాలు, అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణ అంశాలు, కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. ఇబ్బంది పెట్టే అనారోగ్య సమస్యలు. ఎక్కువ బరువు ఉన్న వారికి ఎక్కువ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎగ్జాంపుల్ కి టైప్ 2 మధుమేహం, బీపీ, గుండె వ్యాధులు, ఫ్యాటీ లివర్, మానసిక వ్యాధులు, మహిళలకు గర్భధారణ సమయంలో సమస్యలు, అధిక బరువు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మనం ఇప్పటి నుండే అవగాహన పెంచుకోవాలి. ఆహారమే మనకు ఔషధం. అంటే మనం ఎలా తింటున్నామో అది మన ఆరోగ్యంపై బాగా ప్రభావం చూపుతుంది. ఇప్పటి జీవన శైలిలో ఊబకాయం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. కానీ నిపుణుల మాట ప్రకారం దీని నుంచి బయటపడేందుకు ఒక మంచి మార్గం ఉంది. అదే మైండ్ఫుల్ ఈటింగ్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏమిటి? ముందుగా అవసరం ఉన్నప్పుడే తినాలి. అయితే ఆకలైతేనే తినాలి అని అర్థం. ఒక్కోసారి టైం అయిందని తినేస్తాం. కానీ అలా తినడం వల్ల మనం అవసరానికి మించి ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. బాధగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు లేదా టైం పాస్ కోసం తినకూడదు. మనకు నిజంగా ఆకలైందా లేక అలవాటుగా తింటున్నామా అన్నది మనం గుర్తించాలి. భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ చూస్తూ, టీవీ చూస్తూ తినకూడదు. ఏం తింటున్నామో గమనించాలి. ఇది మంచి ఆరోగ్య అలవాటు. ఆహారాన్ని రుచి చూస్తూ నెమ్మదిగా తినాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్న దాని మీద దృష్టి పెట్టాలి. ఉదాహరణకి ఒక భోజనంలో ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే తర్వాత భోజనంలో కొంచెం తగ్గించి తీసుకోవాలి. అంతేకాదు బ్యాలెన్స్డ్ మీల్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నిత్యం వ్యాయామం, శారీరక శ్రమ, సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటంలా ఇవన్నీ చూసుకోవడం ముఖ్యం. ఈ చిన్న అలవాట్లతో మనం ఊబకాయం సమస్యని ఎదుర్కోగలం. ఆరోగ్యంగా హ్యాపీగా ఉండగలం. ఇంకో ముఖ్య విషయం, చిన్నతనం నుంచి తీపి, ఉప్పు తక్కువగా ఉండే అలవాట్లు పెంపొందించాలి అని డాక్టర్ రాకేష్ సహాయ్ గారు, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పిన సలహా. ఈ రోజుల్లో ఊబకాయం అనేది ప్రపంచవ్యాప్తమైన సమస్యగా మారింది. మన యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణం మన జీవన శైలిలో మార్పులు. పిజ్జా, బర్గర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒక్కసారిగా 1000 క్యాలరీలు మన శరీరంలోకి వస్తున్నాయి. మన శరీరానికి రోజుకి 1600 నుంచి 1800 క్యాలరీలు సరిపోతే ఒక్క భోజనంతోనే అంతకన్నా ఎక్కువ వస్తే అది ఆరోగ్యానికి ప్రమాదం. అందుకే చిన్నప్పటి నుంచే తీపి, ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం తగ్గించాలి. పాఠశాలల్లో కూడా పిల్లలు ఎక్కువ క్యాలరీల ఆహారం తినకుండా చూడాలి. బదులుగా కూరగాయలు, పండ్లు, ఇంట్లో వండిన హెల్దీ ఆహారం తినాలి. రోజు కొంత వ్యాయామం, శారీరక శ్రమ తప్పనిసరిగా చేయాలి. మరిన్ని ముఖ్యమైన విషయాలు. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ చెబుతుంది, పిల్లల్లో స్థూలకాయానికి ప్రధాన కారణం ప్రాసెస్డ్ అండ్ ప్యాకింగ్ ఫుడ్స్. పిల్లలు ఎక్కువగా మొబైల్ ఫోన్లకు, టీవీలకు అలవాటు పడటం, బయట ఆడుకోవడం తగ్గిపోవడం కూడా పెద్ద సమస్య. ఊబకాయం అంటే ఏమిటి? బిఎంఐ లెక్కలు ఇలా ఉన్నాయి.
18.5 కన్నా తక్కువ అయితే తక్కువ బరువు, 18.5 నుండి 24.9 మధ్య అయితే ఆరోగ్యకరమైన బరువు, 25 నుండి 29.9 అయితే అధిక బరువు, 30 కన్నా ఎక్కువ అయితే ఇది ఊబకాయం. హే గైస్, ఇప్పుడు మనం గ్లోబల్ ఒబేసిటీ అబ్జర్వేటరీ వాళ్ళ ప్రకారం కొంత డేటా స్టాటిస్టిక్స్ చూద్దాం. అసలు మన ఇండియా ఏ పొజిషన్లో ఉంది, వరల్డ్లో ఒబేసిటీ ఏ రకంగా పెరిగింది అనేది ఈ వెబ్సైట్ ద్వారా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో కొంత డేటా ఇచ్చారు, లైక్ ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ హై బిఎంఐ డ్యూరింగ్ అడల్ట్హుడ్. సో ఈ టెక్నికల్ డేటా తెలుసుకునే ముందు ఒకసారి ఫస్ట్ బిఎంఐ అంటే ఏంటో మీకు తెలియాలి. సో బిఎంఐ అనేది మనం ఒబేసిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి బిఎంఐ అనేది యూజ్ చేస్తాం. సో బిఎంఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ప్రతి పర్సన్ వాళ్ళ వెయిట్ బై హైట్ ఈక్వల్ టు బిఎంఐ. సో వెయిట్ని కేజీస్లో బై హైట్ని మీటర్స్లో వేసి వెయిట్ బై హైట్ వేస్తే మనకి బిఎంఐ వస్తుంది. సో యావరేజ్గా 25 ఆర్ లో ఉంటే అది హెల్దీ బిఎంఐ అనుకోవచ్చు. సో ఇక్కడ బిఎంఐ ప్రకారం ఒక డేటా అనేది ఇచ్చారు, చూద్దాం. సో ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ హై బిఎంఐ డ్యూరింగ్ అడల్ట్హుడ్ అంటే పెద్దవాళ్ళలో హై బిఎంఐ 25 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది, ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ బిఎంఐ 35 kg/m² ఆర్ హయ్యర్ డ్యూరింగ్ అడల్ట్హుడ్ అంటే 35 కంటే ఎక్కువ బిఎంఐ ఉన్నవాళ్ళు ఎంతమంది. అలాగే గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అన్ట్రీటెడ్ టైప్ 2 డయాబెటీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 డయాబెటీస్ ఉంది అని తెలియక దాన్ని ట్రీట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది. అలాగే ఇన్సఫిషియెంట్ ఫిజికల్ యాక్టివిటీ, సో మన జాబ్ వల్ల కానీ మన ప్రొఫెషన్ వల్ల కానీ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ బాడీకి ఎటువంటి ఫిజికల్ స్ట్రెస్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది. అలాగే ఎస్టిమేటెడ్ హెల్త్ కాస్ట్ డ్యూ టు డైట్స్ హై ఇన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనం రోజువారీ తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వీటి వల్ల మన హెల్త్ మీద పెట్టాల్సిన కాస్ట్ ఎంత ఎక్కువ పెరుగుతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా మనకి కొంత డేటా ఇచ్చారు. సో ప్రతిదీ చూద్దామా. సో ఫస్ట్ ఎస్టిమేటెడ్ లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ హై బిఎంఐ డ్యూరింగ్ అడల్ట్హుడ్. సో ఇక్కడ మెన్ అండ్ విమెన్ రెండు ఇచ్చారు. సో మెన్ చూద్దాం. సో లోడ్ దిస్ మ్యాప్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక రైట్, సో ఇది ప్రపంచవ్యాప్తంగా హై బిఎంఐ ఉన్న వాళ్ళు ఉన్న కంట్రీస్ ఏవేవి. ఒకసారి ఇండియా పొజిషన్ చూద్దాం, 20 to 40%. సో మనం ఇక్కడ ఉన్నాం. సో 20 to 40% మెన్, ఇండియాలో ఉన్న మెన్ ఆల్రెడీ హై బిఎంఐలో ఉన్నారు, 25 కంటే ఎక్కువలో ఉన్నారు. సో ఒకసారి ఉమెన్ చూద్దాం. సో ఉమెన్ చూసుకుంటే ఇండియా ఇట్ ఈస్ 40 to 60%. అంటే కంపేర్ టు మెన్, ఉమెన్ కొంచెం ఒబేసిటీ ఎక్కువగా ఉన్నారు. సో ఇలా నెక్స్ట్ హై బిఎంఐ అంటే 35 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎంతమంది అనేది ఫస్ట్ మెన్ చూద్దాం. లోడ్ దిస్ మ్యాప్. సో 35 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎంతమంది అని చూస్తే లెస్ దెన్ 10%. సో ఇండియాలో 25 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో 35 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు 10% ఉన్నారు, అది మెన్. సో ఒకసారి ఉమెన్ చూద్దాం. సో విమెన్ 35 కంటే ఎక్కువ బిఎంఐ ఉన్నవాళ్ళు లెస్ దెన్ 10%. సో విమెన్ కూడా 10% కంటే తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అన్ట్రీటెడ్ టైప్ 2 డయాబెటీస్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో ఈ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మెన్ ఉమెన్ డిఫరెన్షియేట్ చేయలేదు, ఆల్ అడల్ట్స్. సో చూస్తే మెన్ ఉమెన్ కలిపి వచ్చేస్తుంది ఈ డేటాలో మనకి. సో ఇక్కడ ఇండియా పొజిషన్ చూస్తే 71% గైస్. సో 71% ఇండియన్స్కి టైప్ 2 డయాబెటీస్ అది ఉంది అని తెలియక ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నాం. అంటే టైప్ 2 నుంచి వెరీ సూన్ ఒక డయాబెటీస్ ఉంది అని మనకి సిమ్టమ్స్ తెలిసే స్టేజ్ చాలా దగ్గరలోనే ఉందన్నమాట. సో ఇన్సఫిషియెంట్ ఫిజికల్ యాక్టివిటీ, సో ఇది ఆల్ అడల్ట్స్ చూద్దాం ఎంతమంది ఉన్నారు. సో ఇన్సఫిషియెంట్ ఫిజికల్ యాక్టివిటీ చూసుకుంటే కనుక 49.4%, అంటే దగ్గర 50% మన పాపులేషన్లో ఫిజికల్ యాక్టివిటీ ఏమీ చేయట్లేదండి. లైక్ ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, సో వర్కౌట్ కానీ, యోగా కానీ ఏమీ చేయకుండా సో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ వర్క్ కానీ ఏదైనా చేసుకుంటున్నారు వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ. సో నెక్స్ట్ ఎస్టిమేటెడ్ హెల్త్ కాస్ట్ డ్యూ టు డైట్స్ హై ఇన్ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో మనం తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్స్ వల్ల మన హెల్త్ కాస్ట్
ఎంత ఎక్కువ పెరుగుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ డేటాలో చూసుకుంటే లెస్ దెన్ $10, $10 to $50, $50 to $200 అలా చూసుకుంటే మన ఇండియా $50 to $200లో ఉందండి. సో బికాస్ ఇది ఎందుకంటే మనం రోజు తినే ఫుడ్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం, రెడీమేడ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం, వీటి వల్ల సో మన ఇండియన్స్ పొజిషన్ ఇలా ఉంది. మొత్తం చెప్పాలంటే చిన్నతనం నుంచి మంచి అలవాట్లు పెంచుకోవాలి. తినే ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం, నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అమ్మ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.